శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విశ్వామిత్ర యాగ సంరక్షణము. భవానీ, ఈ కథను ఇంతవరకు గానము చేసి తిని, తర్వాతి కథను శ్రద్ధగా వినుము. జ్ఞాని అయిన విశ్వామిత్ర ముని ఒక వనమునందు పవిత్రమైన ఆశ్రమమును వసించుచుండెను. అచ్చట ఆ ముని జప యోగ యజ్ఞములను ఆచరించేవాడు. కానీ మారీచ సుబాహులు అను రాక్షసుల వలన ఆయనకు క్లేశములు సంభవించుచుండెను. ఆయన యజ్ఞాలు చేయనప్పుడు వారు వాటిని అపవిత్రం చేయుచు ఉపద్రవములను సృష్టించుచుండిరి. ముని చాలా దుఃఖితుడగుచుండెను. ఆ శ్రీహరి సహాయం లేకుండా ఈ క్రూర రాక్షసుల బాధల నుండి బయటపడుట అసాధ్యమని తలచెను. అతడు ఇంకనూ ఇట్లు ఆలోచించెను. భూభారం తొలగించుటకై శ్రీహరి అయోధ్యలో శ్రీరామునిగా ఇప్పటికే అవతరించి ఉన్నాడు. శ్రీరాముని సహాయాన ఈ రాక్షసులను తుదముట్టింప చేయవలెను. ఈ నెపంతో అయోధ్యకు వెళ్ళి ప్రభు పాదపద్మముల దర్శనం చేసుకొందును. రాజుకు విన్నవించుకొని ఆయన అనుమతితో రామలక్ష్మణుల నిచుటికి తీసుకుని వచ్చెదను. జ్ఞాన వైరాగ్య సద్గుణ నిధి అయిన ప్రభువును కన్నులారా దర్శించెదను. అహో, శ్రీరామచంద్ర భగవాన్ని దర్శింపబోవచ్చున్న నా అదృష్టమే అదృష్టము. తనలో మనోరథములు పెక్కుమెదులుచున్నను రాక్షస సంహార మిషతో విశ్వామిత్రుడు ఏమాత్రము జాగు చేయక అయోధ్యకు బయలుదేరను. సరయూ నదిలో స్నానమాడి రాజసభలో ప్రవేశించెను. మునీశ్వరుని ఆగమనం తెలుసుకుని దశరథ మహారాజు బ్రాహ్మణులతో కూడి ఎదురేగి దండ ప్రణామములు ఆచరించి స్వాగత సత్కారములతో తీసుకుని వచ్చి ఉన్నతాసనమున కూర్చుండబెట్టెను. మునీశ్వరునికి అర్ఘ్యపాద్యాది పూజలను చేసి అతడు, నేడు నా జన్మ ధన్యమైనది, నా వంటి భాగ్యశాలి మరి ఒకడుండడు అని అనుకొనుచు చక్కని అతిథి మర్యాదలతో ఆ ముని సంతృప్తిపరచెను. ముని మిక్కిలి సంతుష్టుడయ్యను. పిదప తన నలుగురు కుమారులను అతడికి రప్పించెను. వారు మునికి ప్రణమిల్లిరి. శ్రీరామచంద్రుని దర్శించినంతనే ముని తనను తాను మరిచిపోయెను. చంద్రునిగాంచిన చకోరం వలె శ్రీరాముని సౌందర్యానికి ఆయన ముగ్ధుడయ్యను. రాజు మిక్కిలి సంతోషముతో ఇట్లనెను. మునీశ్వర, దయతో మీరిచ్చటికి వచ్చి మమ్మ అనుగ్రహించితిరి. ఇదివరలో ఈ విధంగా మీ కృప మాపై ప్రసరించలేదు. నేడు మీ ఆగమనానికి కారణమేమి దయతో తెలుపుడు. మీ ఆజ్ఞను తక్షణమే శిరసావహించదను. అందుకు ముని ప్రత్యుత్తరమిచ్చెను. రాజా, రాక్షసులు నన్ను మిక్కిలి బాధపాలు చేయుచున్నారు. కావున మీ సహాయం అర్థించుటకై వచ్చి తిని రామలక్ష్మణులను నా వెంట పంపము. వారి సహాయమున రాక్షసులను నిర్మూలించి నేను రక్షణ పొందగలను. ఇదియే నా రాకకు కారణము. రాజా, మోహము అజ్ఞానము వదిలి ప్రసన్నచిత్తుడవై వారిని నాకు అప్పగించము. దానివలన ధర్మము, సత్కీర్తి, ప్రతిష్టలు నీకు ప్రాప్తించును. వారికి పరమ శ్రేయోభిలాభములు కలుగును. మునీశ్వరుని పలుకులు రాజుకి మిక్కిలి అప్రియములయ్యను. ఆయన హృదయం కంపించెను, ముఖం వెలవెలాబోయెను. అప్పుడతడు ఇట్లనెను. బ్రాహ్మణుడా, ఈ నలుగురు కుమారులు నాకు వృద్ధావస్థ ఎందు కలిగిరి. మీరిట్లా కోరుకున్నట్టు సముచితం కాదు. మునీశ్వర, భూములు, గోవులు, ధనధాన్యాలు, సంపదలు మొదలగు వారిని కోరుకొనుడు. వాటిని సంతోషముతో ఇయ్యగలను. ఎవరికైనాను దేహ ప్రాణముల కన్నా ప్రియమైనది ఏదీ లేదు. వాటిని కూడా ఈ క్షణమే ఇయ్యగలను. నా కుమారులందరినూ నాకు బహిప్రాణంలో. ఎట్టి పరిస్థితుల్లో ఆయనను శ్రీరాముని వదిలి ఉండలేను. అతి భయంకరులైన ఆ రాక్షసులెక్కడా? మిక్కిలి సుకుమారులైన నా చిన్నారులెక్కడా? రాజు యొక్క ప్రేమరససిక్తములైన వచనములు విని రాముని ఎడ ఆయనకు గల ప్రేమకు ముని ఎంతో ముగ్ధుడయ్యను. పిమ్మట వశిష్ఠుడు రాజుకు తగు విధంగా నచ్చచెప్పి ఆయన భయ సందేహములను దూరం చేసెను. అంతట దశరథుడు ప్రేమతో తన ఇద్దరు కుమారులను దగ్గరకు తీసుకొని హృదయానికి హత్తుకొని అనేక విధముల ఉపదేశ వచనములు పలికెను. పిమ్మట ఆయన మునితో ఇట్లనెను. స్వామి, ఈ నా కుమారులు నాకు పంచప్రాణములు. ఇప్పుడు మీరే వారికి తండ్రి, గురువు, సంరక్షకులు. తర్వాత రాజు తన కుమారులను పెక్కు రీతిలో ఆశీర్వదించి వారిని ఋషీశ్వరునికి అప్పగించెను. రామలక్ష్మణులు తల్లుల కడకు వెళ్ళి పాదాభివందనం ఆచరించి వారి ఆశీస్సులు గైకొనిరి. కృపాసాగర్లో మహావీరులు, చరాచరాత్మక సృష్టికి కారణభూతులైన ఆ పురుష సింహములకు రామలక్ష్మణులు విశ్వామిత్రుని భయ విముక్తినిగా చేయుటకు ప్రసన్న మనస్కులై బయలుదేరుచుండిరి. అరుణ కమల నయనుడు, విశాల వక్షుడు, ఆజానుబాహుడు, నీలోత్పల తమాలస సదృశ శ్యామల గాత్రుడైన శ్రీరామచంద్రుడు పీతాంబరధారి అయి చేతులయందు ధనుర్బాణాలతో భుజామున తూనీరంతో శోభిలుచుండెను. శ్యామగౌరవర్ణ శోభితులైన ఆ సోదరులు ఇరువురు అత్యంత సుందరులు. ఆ ఇరువురితో కూడి వెళ్ళుచున్న విశ్వామిత్రుడు అమూల్య ధనరాశులను పొందినట్లు సంతసించెను. ఆయన తన మనస్సులో ఇట్లనుకొనెను. ప్రభువు నిజంగా భక్తపరాధీనుడని, బ్రాహ్మణ ప్రియుడని తెలుసుకొంటిని. నా కొరకై తల్లిదండ్రులను కూడా వదిలి వచ్చెను.
మార్గమధ్యమున తాటకాను రాక్షసి వీరి అలికిడి విని కోపంతో వీరిపై విరుచుకొని పడెను. ఆమెను ముని వారికి చూపెను. అంతటి రాముడు ఒకే బాణంతో ఆమెను తుదముట్టించి కనికరంతో పరమధామమునకు చేర్చెను. దీని ద్వారా రామచంద్ర ప్రభువు సాక్షాత్తు పరమేశ్వరుడే అని ముని తన అంతరంగమున ఎరిగెను. ప్రభువు విజ్ఞాన నిధి అని తెలిసినప్పటికీ విశ్వామిత్రుడు మిక్కిలి హర్షంతో వారికి బల అతిబల అను మంత్రాలను ఉపదేశించెను. దానివలన క్షుత్పిపాసా బాధలు వారిని దరిచేరవు. పైగా అవి వారికి బలమును శక్తిని కూర్చును. మునీశ్వరుడు తన అస్త్రశస్త్రములన్నింటినీ వారికి సమర్పించి వారిని తన ఆశ్రమానికి తీసుకుని వచ్చెను. పరమహితైషులైన ఆ రామలక్ష్మణులకు అత్యంత శ్రద్ధాదరములతో కందమూల ఫలములని విందునర్చెను. ప్రాతకాలంన శ్రీరాముడు మునీశ్వరునితో యజ్ఞమును నిర్భయంగా ఆరంభింపుడని పలికెను. మునీశ్వరులతో కూడి విశ్వామిత్రుడు యజ్ఞారంభం గావించెను. సోదరులు ఇరువురు యజ్ఞరక్షకులై నిలిచిరి. స్వాహాను శబ్దములను చెవిన పడినంతనే మునులకు విరోధులైన మారీచ సుబాహులు తమ పరివారములతో విజృంభించిరి. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై పూనుకొనిరి. శ్రీరాముడు పలకం లేని ఒకే ఒక బాణంతో మారీచుని శతయోజనముల కావల సముద్ర తీరమును పడినట్లు కొట్టెను. ఆగ్నేయాస్త్రంతో సుబాహువును వధించెను. లక్ష్మణుడు రాక్షస సైన్యాలను పూర్తిగా రూపమాపెను. ఈ విధంగా రామలక్ష్మణుల సంరక్షణలో యజ్ఞం నిర్విఘ్నంగా ముగిసెను. వారు మునులను భయరహితులుగా చేసిరి. దేవతలు విశ్వామిత్రాది మునులు వారిని ప్రస్తుతించిరి. లక్ష్మణ సహితుడైన శ్రీ రఘునాథుని వారిని అనుగ్రహించుచు అచట కొంతకాలం ఉండెను. రాముడు అన్నింటినీ ఎరిగినవాడే అయినప్పటికీ విశ్వామిత్రుడు భక్తిపరవశుడై వారికి పెక్కు పురాణగాథలు వినిపించెను. పిదప విశ్వామిత్ర మహర్షి సాదరంగా ఇట్లు పలికెను. ప్రభు, ఒక ధనుర్యజ్ఞ మహోత్సవం తిలకింతము రండి అని. ఆ మాటలు వినగానే రఘునాథుడు సలక్ష్మణుడై ఆయన వెంట సంతోషంతో బయలుదేరను. మార్గమధ్యమున వారు పశుపక్షాదులు ఏ ఇతర ప్రాణులు లేని ఒక ఆశ్రమాన్ని చూసిరి. అచట ఒక రాయి మాత్రం పడి ఉండెను. శ్రీరాముడు దాన్ని గురించి అడిగెను. ముని ఆ కథను సవిస్తరముగా తెలిపెను. ఓం శాంతి శాంతి శాంతి.